హలో గైస్, ఎన్నో ఏమో వీడియోలోకి అయితే అసలు ఫోనే చేస్తలేరు. ఒకసారి బాలన్నకైతే ఫోన్ చేస్తా, ఏమైనా కంటెంట్ దొరుకుతాయేమో ఈరోజు. హలో అన్న, ఏడునో అన్న, ఏం కంటెంట్ లేదు ఇడా. వస్తున్నావా? బయటికి పోదామా? సరే అన్న, మన టీం మొత్తమా? సరే అన్న. సో గాయస్ చూసుకోవచ్చు, బాలన్న అయితే చెప్పిండు టీం మొత్తం అయితే బయటికి అయితే తీసుకోతుండంటే ఈరోజు. సో మస్ట్ వాచ్. స్పాన్సర్ అయితే సాయిబాయ్ అన్నమాట. మొత్తం చూసుకోవచ్చు, స్పాన్సర్ వచ్చేసిండు. అన్నా చెప్పు, ఎన్నన్నా? తొమ్మిదా? మొత్తం మన భాషకి ఎంత తింటా అంటేనా? చూసుకో, జీరో డజంట్ వాల్యూ కదన్నా. చలో ఫస్ట్ వచ్చేసిండు అనమాట. మంచిగా మైక్ నీకు కూడా చెప్తున్నా. బాలపై సైడ్ అయితే సెకండ్ నేనే వస్తాను నీకోసం. హలో గైస్, ఇప్పుడే బాల వేసుకున్నావు. కోతిగని వచ్చింది, కోతిగని లెగ్ పీస్ పడ్డది. గప్ప కుక్క తింటాడు ఇక 2 నిమిషాలు అయిపోతుంది. కిట్టు మాడు వచ్చింది ఇప్పుడే, అయిపోయి ఈయన అక్కడ తింటాడు ఇక. వాసు వచ్చి ఎన్నెల వాసు లవర్ బాయ్. ఎన్నెల బాగా వచ్చింది. బీఆర్ కా షేర్ వచ్చిండు. గప్ప గప్ప అంటే బీఆర్ కా కార్తీక్ వచ్చింది. కాకిలా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? నరాలు కట్ అయిపోయింది. పెద్ద గడప వచ్చింది. మొత్తం బ్రేక్స్ అయిపోతుంది ఇప్పుడు. మొత్తం భవని కాలేసాడు తాయిలకి. చూడండి గాయస్, మంచి అర్థమవుతుంది. 30 సార్లు అయిపోతుంది గాయస్. ప్లేట్లు తింటుండు తినక 10 రోజులు అంట సార్. మొన్ననే బియ్యకే వచ్చి ఇంట్లో బియ్యాలు బియ్యం దొరుకుతున్నాయంట. వచ్చి 10 సార్లు గొప్ప తింటుండు గాయస్. నల్ల వాడు వచ్చిండు. కిట్టు పోయి కట్టిన తింటనే ఉండే. కిట్టు పోయి అందరు కుక్క తింటారు గాయస్. చూడండి, కుక్కల్లా గొప్ప తింటారు, మనుషులా గర్లాడతాం అసలు. ఒక్కో ప్లేట్ చూడండి గాయస్. ఇక మా తీయాలని చూడండి, మొత్తం ముక్కలు ఉన్నాయి. తమ్ముడు కాకి దగ్గర చూడండి. అమీర్పేటలో మంచి బిర్యానీ అందరూ వస్తున్నాం గాయస్. పక్క ఇట్లా ఇంటున్నాం అంటే ఏదో. హలో ఎట్లా తింటారు? ప్లేటే అర్థమైంది. లవర్ బాయ్, ఈ స్మార్ట్ బాయ్. ఇక గన్ని ఎన్ఎల్ మీద గన్ని మోడల్ అంటారు. ఇక ఎన్ఎల్ మీద కాకి అంటారు. లవర్ బాయ్. ఇక బీఆర్ కా షేర్ ఎట్లా తింటున్నాడు అని. కుక్క తిన కుక్కలో ఫస్ట్ ఉంటాడు. ఇక ఎన్ఎల్ మీద బాలమహల్ అంటారు. ఇక పెద్ద సెట్ అంటారు, ఫోటోగ్రాఫర్. ఇక మా వాడు 10 వాళ్ళ వేసుకొని పోతాడు. అరే ఎన్నిసార్లు వేసుకుంటారా? ఎటు అరే అటు కమ్మి సముద్రం పొద్దున టిఫిన్ చేసి తినాలి.
ఇప్పటికి 4 సార్లు వేసుకుని గాయస్ చూడండి. మనిషా కాడు అర్థమవుతలేదు. గప్ప కుక్కల తింటుండు గాయస్. చూడండి గాయస్ కుక్కల ఎలా తింటుండు. ఇక ఎన్నెల్ మీద గన్ని మోడల్ అంటారు. కూడా లిఫ్ట్ పక్కన ఎలా కూర్చోరు కుక్కల అందరు కుక్కలా కూర్చురండి. ఏం జుట్టు ఎంజాయ్ ఎట్లా నేను అలా చూడండి. చెప్పులు 100 రూపాయలు చెప్పులు 150 అంట. ఇక కాకి పని మాట్లాడతాను. చెప్పండి కాకి గారు. మేము నవ్వుతున్నాం. ఇందా అందరు వేసారు పెద్ద గడిపోయి 4వసారి లెగ్ పీస్ చూస్తారు. అందరూ మనకి చూస్తారు కాదు. చూడండి ఇక అసలే భయపడతలేదు. నువ్వాడైనా పోటీ పడుతురు. నువ్వానికి నా అంటారు ఖాళీ. ఏదైతే బీఆర్ కషేర్ ఎప్పుడు పిల్లక వారం అవుతుండ గాయస్. బీఆర్ కషేర్ 10 సార్లు వేసుకుండు. ఏమరా చర్య రాసుకుంటున్నా ఏమరా. ఈడైతే కుక్కనే అని జుట్టు అన్న 100 రూపాయలు చెప్పులు 150 పాయింట్. అమీర్ పై డెరగట మోడల్ నల్ల కాకి తినేటండి. చూడు నిజం బాగుందన్నా. నిజం బాగుంది. ఇక గన్నీ మోడల్ 10 సార్లు వేసుకుంటే ఇప్పటికి 25 సార్ అంట గైస్. బీఆర్ కషేర్ మళ్ళా ఇక పెద్ద మనిషి మళ్ళా ప్లేట్ ఖాళీ అయిపోయింది. ఇటు మోడల్ పటంచర్ అవసరం కాదు. ఈడైతే సైలెంట్ కిల్లర్ బాయ్. ఈడొకడు 10 సార్లు వేసుకుని గాయస్. చూడండి ఏమరా పిక్చర్ లాగా చేస్తున్నావు అట్లా. ఓ నల్ల కాకి అయిపోయిందంట మోడల్. ఎట్లా అవుతుంది గాయస్. మెల్లగా ముక్కలు తింటుండే దాచుకొని. ఇక ఈ భోగాన్ని ఒక్కడే కాలేసింది గాయస్. ఇక మనోడు మళ్ళా పోతాడు. ఇక రంగానికి సిద్ధం. ఏడు పిచ్చోడు గన్ని పిచ్చోడు అంటారు గాయస్. ఏమైందా పిచ్చోడా. వాస అయిపోయిందా ఎందుకట్లా తొందరగా దగ్గర ఎందుకు వస్తారు. కరెక్ట్ వస్తారు. గ్యాంగ్ లీడర్లు ఎట్లా తింటారు. కాకి ఏమంటారు. ఇక బీఆర్ లెగ్ మీద కుక్క అయినా ఏంటంటే అయితే మస్తు అయిపోయింది. నల్ల కాకి కింద పెట్టి నూపుతారా. అది వేరే చేద్దాం అటు ఏదో ఏదేమంటాడు గన్నీ బాయ్. కింద పడ్డ ముక్క ఏమో చేస్తుండు. ఏదో పెట్టిండు. ప్రాంక్ చేస్తున్నాం గాయస్. చూడండి ప్రాంక్ చేస్తున్నాము. ఇప్పుడు ఓల్ నోట్ల పడతా తెలియదు గాయస్. చూసుకోండి ఇప్పుడు ఓల్ బక్రా అయితే తెలియదు. బక్రా బండినే బక్రా అయిపోయింది గాయస్. చూడండి కింద పడ్డ తిన్నాను గాయస్. ముఖం గాయస్ కింద పడ్డ తిన్నా గాయస్. బాగుందా బంధు కింద పోయినాడు. ఆ కిట్టు మోడల్ నమ్మకం ఏదంటే మళ్ళా అవుతుంది గాయస్. మంచిలో అర్థమవుతుంది. ఎట్లా ఎంటర్ అంటే ఆగమా ఓ హార్దిక్ మోడల్ ఎన్నిసార్లు ఒకటేసారి అంట 10 రోజులు తినక 10 రోజులు ఎత్తండి అందరూ. గనియాడు 10 రోజులు తినక ఎంత ఎంటర్ చూడండి. ఏదో సైలెంట్ ఈరోజు దాంతో 30 సార్లు అయిపోయింది గాయస్.
ఇది 7వ గన్నీ మోడల్, గన్నీ యాదవ్. చూడండి ట్రైన్ చాలా పెద్ద ఉంది. కానీ ఎవరు తగ్గేదాకానే బిఆర్ తగ్గుతాడు. చూడండి ఎట్లా తింటాడు, ఏడమో సిగ్గుపడుతాడు కానీ తింటున్నాడు. పెద్ద మనిషి, గ్యాంగ్ లీడర్. హలో గైస్, చూడండి మళ్ళా పేట కాల్ అయిపోయింది. అది మళ్ళా పోతారు వీడు మొత్తం భవాని కాల్ చేస్తాడు. బిహారీకి అదై ఇక పెద్ద మనిషి ఇద్దరు కలిసి భవాని కాల్ చేసి గైస్ చూడండి మళ్ళీ వేసుకుంటారు. మోడల్ లోవర్ బాయ్ అంటారు. చూడండి ఎన్నిసార్లు తింటుండు. అదే ఎన్నిసార్లు తింటారు రే తమ్మి, ఎన్నిసార్లు వేపించుకుంటావు? బాగుందా బిర్యానీ? బిర్యానీ ఎట్లా ఉంది గైస్? చాలా బాగుంది. తింటుంటే ఇంకా పోతూనే ఉంది. అందరు రావాలని చెప్పాలి, అందరు రావాలి ఇక్కడికి. ఎట్లా ఉంటది ఇక మామూలుగా కుక్కలా తింటారు, గప్ప గప్ప తింటారు. మనుషులాగా అదే అర్థమవుతలేదు. ఇక భవాని మొత్తం ఒక్కడే కాలేజ్ గైస్. చూడండి ఏం లేదు భవాన్లా పోతుండు, బాగా పడుతుంది బాగా గైస్. ఇక పెద్ద మనిషి పోతుండు, అందరూ అయిపోయింది. వీళ్ళిద్దరు ఉన్నారు, ఎంత ఏంటారు అర్థమవుతుంది ఇద్దరు. ఇంకా నల్ల కాకి ఉన్నాడు. చెప్పండి కాకి గారు, మంచిగా ఉన్నారా? భవన్ ఇద్దరు కాల్ చేశారు, అయిపోయిందని చెయ్యి అడుగురు. లేదా ఇంకా ఏంటుండే మా పెద్ద మనిషి అయితే ఎవరు తగ్గేది అంటాడు. 10 మంది ఒక్కరు ఉంటాడు. అదో ఏమో మాట్లాడుతూ గైస్ చెప్పండి ఏమంటున్నారు? ఇంకా పెరుగన్నం వేసుకుందామా అని వేసుకుందాం అనుకున్నామా అని చూడండి. ఒక్కడు భవన్ కాలేజ్ గైస్. కిట్టు మోడల్ ఇలా ముగ్గురు అయితే లేదు. వీడైతే కుక్కలు అయింటుండు, ఇంకొకరిని అంటారు అందరూ. అని చుట్టూ ఉండి ఒకసారి కుక్కలా నవ్వుతుడు. చూడు మొత్తం బొక్కలు సంపాదిస్తున్నాడు. వాళ్ళ అంటాడు మళ్ళా పార్సల్ తీసుకోమని చెప్తాడు. 100 రూపాయలు పార్సల్ తీసుకోమని చెప్తాడు. ఇంట్లో తింటారంట గైస్. మళ్ళా ఏదో సరిపోయిందంట, మన ఇంట్లో తింటారంట, అయిపోతుందంట. ఇద్దరు ఎడుకోవచ్చు గైస్. చూడండి గైస్, చెప్పండి కాకి గారు బిర్యానీ ఎట్లా ఉన్నారు? కాకి గారు బాగుందా బిర్యానీ? మంచి సూపర్. అందరికి చెప్పు ఫ్రెండ్స్ అందరికి సూపర్ బాయ్ సూపర్. చెప్పండి వాసు గారు బిర్యానీ ఎట్లా ఉంది? బిర్యానీ అయితే చాలా బాగుంది. బాగుంది బిర్యానీ. వస్తున్నారా నీకు? గప్ప గప్ప ఇన్నమా పందిలా అని వస్తుంది మళ్ళా. బిర్యానీ తీయకుంది, బిర్యానీ అయితే తీయకుంది. రేటింగ్ వచ్చేసి ఒక 3.5 అయితే ఇస్తాము, అంతే కదా. 500 సబ్స్క్రైబర్స్ కి ఫుల్ చిత్తు అన్నా చేస్తాం మేమైతే. మంచి వీడియో అయితే తొందరలో రాబోతుంది, ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్ కి మేము దగ్గరనే ఉన్నాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఇంకా మంచి కంటెంట్ తోని ముందుకైతే వస్తాం. మా టీం అంతా అయితే మంచిగా ఉంటది.